మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీలు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు అంటున్నారు, ప్రతి అవసరతను ఆయన తీరుస్తాను అంటున్నాడు. అది ఏ అవసరమైనా కానీ ఆయన తీర్చుటకు ఆయన ఎలాంటి వాడు అని అంటే, ఆయన మహిమలో ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన మహిమలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు గనుక ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను కూడా తీరుస్తానని చెప్తున్నాడు. అది ఉద్యోగమైన, వివాహమైన, వ్యాపారమైన, ఇల్లు కట్టుకోవడమైనా, స్థలం అమ్మడమైనా, స్థలం కొనడమైనా, అది మరి ఏదైనప్పటికీ కూడా మన ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చబడుతుంది కనుక ప్రతి అవసరత, అది ఏ అవసరత అయినా తీర్చగలిగిన దేవుడు, ఆయన మహిమైశ్వర్యంలో తీర్చుటకు శక్తి కలిగిన దేవుడు కనుక ఆయన యొద్దకు వెళ్ళి విచారణ చేసినట్లయితే, ఆయన యందు విశ్వసించినట్లయితే, ఆయన్ని నమ్మినట్లయితే ఆయన ప్రతి అవసరతను, ప్రతి అక్కరతను తన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. నిశ్చయముగా ఏ అవసరతల చేత, ఏ అక్రతల చేత బాధపడుతున్నారో దేవుడు సెలవిస్తున్నారు. మీ అవసరతలు, మీ అక్కరతలన్నీ ఆయన మహిమైశ్వర్యంలో మీకు తీర్చబోతున్నారు. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తును. నీ మహిమైశ్వర్యంలో తండ్రి ప్రతి అవసరతను ప్రభా మీరు తీరుస్తానని మీరు చెప్పారు నాయన. అయా బిడ్డలు ఏం అవసరతలు కలిగి ఉన్నారో, అక్కడితో కలిగి ఉన్నారో ప్రభా, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహమైన, సొంత నివాసయోగ్యమైనటువంటి ఇల్లైనా, ఇంకా ఆ సమాధానమైన కుటుంబాల్లో ఏ సమస్య చేత, ఏ అవసరత చేత ఉన్నారో సమస్త అవసరతలు, అక్రతలు తీర్చుటకు, నీ మహిమైశ్వర్యంలో తీర్చుటకు నీవు శక్తి కలిగిన దేవుడు నాయన. మీ మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరత, ప్రతి అక్రతను మీరు తీర్చి ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.